రైతు ఆశీర్వాద సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధ్వంసంలో నుంచే వికాసాన్ని సృష్టించాలి, ఆ కష్టాల నుంచే రైతులు సుఖాల వైపు నడిపించాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా, గుండె ధైర్యంతో ముందుకు పోయి ఏదైనా ఇబ్బంది వస్తే మన ఎన్నుకున్నటువంటి ప్రజలకు చెప్పాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రజల్ని ఒప్పించాలి, వాళ్ళ ద్వారా సవ్యమైనటువంటి పాలన సాగిస్తామని చెప్పి గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన చర్యల్లో రుణమాఫీ భారతదేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కేంద్రంలో చేసినటువంటి రుణమాఫీ తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు కూడా దేశం మొత్తం 70,000 కోట్లు. కానీ మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరం కష్టాల్లో నుంచి 21,000 కోట్లు, 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ చెయ్యకపోవటం మూలాన ఆ రైతులకు అప్పులు పట్టలేదు, పైగా మిత్తి వడ్డీ కట్టి వాళ్ళు ఇచ్చిన దానికంటే 10,000 కోట్ల భారం ఆనాటి రైతుల మీద వేశారు. అందుకనే ఆ రైతులు ఆ పాలనని బంగాళాఖాతంలో కలిపారు. అటువంటి వాళ్ళు కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ కనీసం మానవత్వం ఉండాలి. ఆనాడు రైతాంగాన్ని కష్టాలు పాలు చేసినటువంటి మీరే ఈరోజు నీతులు చెప్పకుండా, సిగ్గు లేకుండా బజార్లో తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీ మాకు పంట రుణాలంటే రైతుకు చాలా రకాల రుణాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి, అదేవిధంగా స్వల్పకాలిక రుణాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట పంట రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు. అది మాకు 40 బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతాదారులందరికీ మేము ఇచ్చినటువంటి భరోసా, మేము ఇచ్చినటువంటి పూచి 25 లక్షల మందికి 21,000 కోట్లు మొదటి సంవత్సరంలో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాల్లో లక్ష ఇవ్వలేక రైతుల్ని కష్టాలు పాలు చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి రుణమాఫీ వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదని శ్రీరంగ నీతులు చెప్తుంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి మాకు చేరినటువంటి ఖాతాలన్నిటికీ జమ చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.